హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది. రైతుల ఖాతాలలో పట్టా పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా ఏపీ కూటమి ప్రభుత్వం ఈ 3 జిల్లాలకు విడుదల చేయబోతుంది. ఇక పట్టా పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు ఖాతాలలో జమ కావాలంటే వెంటనే ఇలా చేస్తేనే రైతుల ఖాతాలలో నిధులు అనేది కూడా ఒక్కొక్క రైతుకు గాను ₹1,00,000 చొప్పున డబ్బులు అనేది కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది. ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పట్టా పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్కి సంబంధించి ఇతర రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని ఏపీ కూటమి ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి నిధులు అనేది కూడా విడుదల చేయాలని అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే మీ యొక్క పట్టా పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్కి సంబంధించి 2 లక్షల వరకు ఏ రైతులైతే బ్యాంకుల్లో రుణాలు పొంది ఉన్నారో ఆ యొక్క రైతుల ఖచ్చితంగా తీసుకున్నటువంటి రుణానికి సంబంధించి పేపర్ అనేది కూడా ఖచ్చితంగా ప్రతి రైతు కలిగి ఉండాలి. ఇక ఆ రుణానికి సంబంధించి కూడా తిరిగి వడ్డీ అనేది కూడా 6 నెలలకు ఒకసారి చెల్లిస్తున్నటువంటి రసీదులు అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలి. అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి. దాదాపుగా 44 లక్షల పైచిలకు రైతులు అనేది కూడా ఈ యొక్క పథకానికి అర్హులుగా ఉన్నారని తెలుస్తుంది. ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున రుణమాఫీ అనేది కూడా చెల్లించవలసి ఉంటుంది. ఇక ఇస్తున్నటువంటి ₹1,00,000 అనేది కూడా తిరిగి మరలా కట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే రుణమాఫీ అనేది కూడా రైతులకు ఎంతగానో ఆర్థికంగా ఎదుగుదలకు భరోసానిచ్చేందుకు ఈ యొక్క పథకాన్ని కూడా మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో రైతులకు చేయాలని అయితే నిర్ణయం తీసుకున్నారు. ఇక త్వరలోనే ఈ పథకానికి సంబంధించి అప్డేట్ అనేది కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఎందుకంటే ప్రతి రైతు ఖాతాలలో ఈ డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా రెన్యువల్ ప్రూఫ్లు అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలి. అలాగే గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి విడుదలవుతున్నటువంటి పథకాలకు సంబంధించి ప్రతి రైతు కూడా అర్హత సాధించి ఉండాలి. అటువంటి రైతులకు మాత్రమే పీఎం కిసాన్ నిధులతో పాటుగా ఈ యొక్క రుణమాఫీ డబ్బులు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం అనేది కూడా రైతులకు చేయబోతుంది. అందుకోసమే ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి అర్హత పొందడానికి ఖచ్చితంగా రెన్యువల్ ప్రూఫ్లు అనేది కూడా కలిగి ఉండడంతో పాటుగా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి పథకాలు కూడా పొందుతూ ఉండాలి. ఇలా ఎవరైతే రైతులు పొందుతూ ఉన్నారో ఆ యొక్క రైతులందరినీ కూడా అర్హులుగా ప్రకటించి రైతుల ఖాతాలలో ఒక్కొక్క రైతుకు గాను ₹1,00,000 చొప్పున డబ్బులు అనేది కూడా పంపిణీ చేస్తారు. ఇక సరైన అప్డేట్ అనేది కూడా ఇంకా ఏపీ కూటమి ప్రభుత్వం విడుదల చేయలేదు. కానీ త్వరలోనే రైతులకు తీపి కబర్ని అనేది కూడా అందిస్తూ రైతుల ఖాతాలలో పట్టా పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. ఇది అప్డేట్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.